నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరిశోధనా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. అసలు మన సమాజం ఎలా పరిణామం చెందింది అనే విషయాలను ఈ విశ్లేషణలో చాలా స్పష్టంగా, లోతుగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం కవర్ చేయబోయే ప్రధాన అంశాలు ఇవే: భౌగోళిక నేపథ్యం, తొలి ప్రస్తావనలు, ఆ తరువాత శిలాయుగ సంస్కృతులు, శాతవాహనుల స్వర్ణయుగం, ఇక్ష్వాకుల వారసత్వం, చిన్న రాజవంశాలు, చివరగా సామాజిక సాంస్కృతిక పరిణామాలు. ఒక నదీ పరివాహక ప్రాంతపు స్థావరాల నుంచి ఒక మధ్యయుగపు భూస్వామ్య సమాజంగా మనం ఎలా మారామో ఈ కాలక్రమ ప్రయాణంలో చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ టైంలైన్ను ఒక్కసారి గమనిద్దాం. చరిత్ర పూర్వయుగం, అక్కడ్నుండి మౌర్యయుగం, ఆ తర్వాత శాతవాహన సామ్రాజ్యం, ఇక్ష్వాకులు, అటుపై చిన్న రాజవంశాలు. ఇలా ఈ నాగరికత ఎలా నిరంతరంగా కొనసాగిందో ఈ విశాలమైన చారిత్రక పరిణామం మనకొక మ్యాప్ లాగా స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మొదటి విభాగంలోకి వెళ్దాం. అదే భౌగోళిక నేపథ్యం మరియు తొలి ప్రస్తావనలు. మనకున్న సుదీర్ఘమైన సముద్రతీరం, అలాగే కృష్ణా మరియు గోదావరి నదీ లోయలు ఏ విధంగా ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఒక కీలకమైన సాంస్కృతిక వారధిగా పనిచేశాయో ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఆంధ్రుల గురించి మనకు లభించిన తొలి లిఖితపూర్వక ఆధారం ఎక్కడుందో తెలుసా? అది ప్రాచీన వేద గ్రంథమైన ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. ఆంధ్రులు విశ్వామిత్రుని సంతతి అని, ఆర్య సమాజం నుండి బహిష్కరించబడిన ఒక తెగ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. బహుశా మన అస్తిత్వానికి ప్రాచీన కాలంలో లభించిన అతి ప్రాచీన సాక్ష్యం ఇదేనేమో. ఇక ఆ తర్వాత లభించిన ఇతర కీలక ఆధారాలను గమనిస్తే, మౌర్య సామ్రాజ్యకాలంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ఏకంగా 30 బలమైన కోటలు ఉన్నాయని ప్రస్తావించారు. అద్భుతం కదా! అలాగే అశోకుని 13వ శిలాశాసనంలో కూడా ఆంధ్రులు రాజవిషయంలో భాగంగా ఉన్నారని మనకు తెలుస్తోంది. ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలలో బౌద్ధమత వ్యాప్తికి సంబంధించిన ఆధారాలు కనిపిస్తాయి. అంతెందుకు, సాక్షాత్తు మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్లు కూడా ప్రస్తావన ఉంది. దీని బట్టి అప్పట్లోనే సైనికపరంగా మన ప్రాంతం ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలక్రమంలో మరికొంచెం వెనక్కి వెళ్దాం. రెండవ విభాగమైన శిలాయుగ సంస్కృతుల గురించి చూద్దాం. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న మన చరిత్ర పూర్వయుగపు మూలాలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ప్రాచీన శిలాయుగాన్ని 3 భాగాలుగా ఎలా విభజించారో చాలా క్లియర్గా చూడొచ్చు. పూర్వ ప్రాచీన శిలాయుగంలో గిద్దలూరు, నాగార్జునకొండ ప్రాంతాల్లో కేవలం మొరటు రాతి పరికరాలు లభించాయి. ఆ తర్వాత మధ్య ప్రాచీన శిలాయుగం వచ్చేసరికే పనిముట్ల పరిమాణం తగ్గి నల్గొండ, కడప ప్రాంతాల్లో పదునైన రాళ్లు వాడినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర ప్రాచీన శిలాయుగం నాటికి కర్నూలులోని బెలుం గుహలు, చింతమానుపల్లి దగ్గర ఎముకల పరికరాలు, గుహాచిత్రాలు మొదలయ్యాయి. పనిముట్ల తయారీలో, కళలో అప్పటి మనుషులు ఎంతగా డెవలప్ అయ్యారో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం బతకడం కోసం ఆహారం వెతుక్కునే దశ నుండి మానవుడు స్థిర నివాసాల వైపు ఎలా ఎదిగాడో ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ప్రాచీన శిలాయుగపు వేట దశ నుండి నవీన శిలాయుగంలోకి అడుగుపెట్టగానే వ్యవసాయం, మట్టిపాత్రల తయారీ మొదలైంది. ఆ తర్వాత బృహత్ శిలాయుగానికి వచ్చేసరికి పెద్ద రాళ్లతో సమాధులు నిర్మించడం, ఇనుము వాడకం కూడా ప్రారంభమై ఒక సంక్లిష్టమైన సామాజిక జీవితం ఆరంభమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. అదే 3వ విభాగం, శాతవాహనుల స్వర్ణయుగం. దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసి సుమారు 4 శతాబ్దాల పాటు పాలించిన తొలి అతిపెద్ద ప్రాంతీయ సామ్రాజ్యమిది. ఇక్కడ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన రాజుల జాబితాను ఒకసారి శీఘ్రంగా చూద్దాం. వంశస్థాపకుడైన శ్రీముఖుడు, అలాగే సామ్రాజ్యాన్ని విస్తరించి దక్షిణాభతాపతి బిరుదు పొందిన 1వ శాతకర్ణి ఈ వంశానికి బలమైన పునాదులు వేశారు. 17వ రాజు హలుడు ప్రాకృతంలో అద్భుతమైన గాథా సప్తశతిని రచించాడు. అటుపై శకులను ఓడించిన గొప్ప రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇక చివరి గొప్ప రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి ఏకంగా సముద్ర వ్యాపారానికి, నౌకా వాణిజ్యానికి ఎంతో ప్రాముఖ్యతమిచ్చాడు. అయితే
ఈ రాజు గురించి మనం ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్రీస్తు శకం 78 నుండి 102 వరకు పాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశంలోనే అత్యంత గొప్పవాడు. ఈయనకు ఏకబ్రహ్మణ అని బిరుదు కూడా ఉంది. ఈయన సాధించిన అద్భుత విజయాలను ఆయన తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ద్వారా శాశ్వతం చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ కాలంలో రాజులు తమ పేర్లకు ముందు తల్లుల పేర్లను పెట్టుకునే ఒక విశిష్టమైన సంప్రదాయముండేది. ఎంత గొప్ప విషయం కదా! ఆనాటి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన పదమొకటుంది. అదే శ్రేణులు. అంటే ఇవి వృత్తిపరమైన బలమైన వాణిజ్య సంఘాలనమాట. నేత పనివారు, నూనె తీసేవారు, సుగంధ ద్రవ్యాల వ్యాపారుల లాంటి వారంతా కలసి శ్రేణులగా ఏర్పడ్డారు. ఇవే శాతవాహనుల కాలంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచి రోమన్లతో లాభసాటి వాణిజ్యం ద్వారా మన సమాజానికి అపారమైన సంపదను తీసుకొచ్చాయి. సరే, ఇక తదుపరి విభాగానికి వెళదాం. 4వ విభాగం ఇక్ష్వాకుల వారసత్వం. కృష్ణాలోయలోని విజయపురిని, అంటే నేటి నాగార్జునకొండను రాజధానిగా చేసుకుని వీరు పాలించింది కేవలం 75 సంవత్సరాలే. కాని వారి సాంస్కృతిక ముద్ర మాత్రం ఎంతో లోతైనది. ఇక్ష్వాకు వంశానికి చెందిన నలుగురు ముఖ్య రాజులను ఇక్కడ గమనించవచ్చు. వంశస్థాపకుడైన వశిష్ఠీపుత్ర శాంతమూలుడు వేదక్రతువులు నిర్వహించాడు. ఆ తర్వాత వీరపురుషదత్తుని కాలంలో విజయపురి ఒక గొప్ప అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా ఎదిగింది. ఎహోవల శాంతమూలుని కాలంలో సంస్కృత భాషకు, అలాగే హిందూ దేవాలయాల నిర్మాణాలకు ప్రాధాన్యత పెరిగింది. ఇక చివరి రాజు రుద్రపురుషదత్తుడు. ఈయన తర్వాత పల్లవుల దండయాత్రతో ఈ వంశం అంతమైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, శాతవాహనుల పరిపాలనా విధానాలైన గ్రామపంచిక లాంటి వ్యవస్థలను వీరు మార్చకుండా అలాగే కొనసాగించారు. ఇక్కడ పోలిక నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్ష్వాకుల కాలంలో మత సామరస్యం ఎలా ఉందో చూడండి. రాజులేమో కఠినంగా వేద ఆచారాలను పాటిస్తూ భారీ అశ్వమేధ యాగాలు చేసేవారు. కాని రాణులు, రాజవంశపు మహిళలు మాత్రం బౌద్ధమతాన్ని తీవ్రంగా ఆదరిస్తూ స్తూపాలకు, విహారాలకు భారీగా విరాళాలిచ్చేవారు. ఒకే కుటుంబంలో భిన్న విశ్వాసాలను ఆదరించడం, ముఖ్యంగా ఆనాటి మహిళలకున్న ఆర్థిక స్వేచ్ఛను ఇది కళ్లకు కట్టినట్లు వివరిస్తోంది. ఇక 5వ విభాగం చిన్న రాజవంశాలు. 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు కేంద్రీకృతమైన అధికారం చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలుగా ఎలా విడిపోయిందో ఇక్కడ చర్చిద్దాం. ఇవే ఇక్ష్వాక అనంతర చిన్న రాజవంశాలు. ఎగ్జామ్స్ ముందు శీఘ్ర పునశ్చరణ కోసం ఈ పట్టిక చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొండముదిని పాలించిన బృహత్పలాయనుల రాజు జయవర్మ శివభక్తుడు. చేబ్రోలును పాలించిన ఆనందగోత్రికులు కందారపురవరాధీశ్వరులు అని పిలువబడ్డారు. వేంగి రాజధానిగా పాలించిన శాలంకాయనులు సంస్కృత సాహిత్యాన్ని విశేషంగా పోషించారు. ఇక విష్ణుకుండినులు వేదధర్మాన్ని భారీగా ప్రోత్సహించారు. ఈ చిన్న వంశాలే తర్వాతి కాలంలో మధ్యయుగానికి పునాదులు వేశాయని చెప్పొచ్చు. అయితే ఈ చిన్న వంశాలలో విష్ణుకుండెనుల పాత్ర ఎంతో కీలకమైనది. దానికి కారణమేంటంటే, వీరు ఈ ప్రాంతాన్ని తిరిగి చాలా వరకు ఏకం చేశారు. ఉండవల్లేలాంటి గుహాలయాలు నిర్మించి అద్భుతమైన నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించారు. అలాగే సంస్కృతాన్ని పూర్తిస్థాయి రాజభాషగా స్థిరపరిచారు. చరిత్రపై వీరి ముద్ర నిజంగానే దీర్ఘకాలం నిలిచిపోయింది. ఇప్పుడు ఈ విశ్లేషణలో చివరి విభాగానికి చేరుకున్నాం. అదే సామాజిక సాంస్కృతిక పరిణామాలు. కేవలం రాజుల పేర్లు, యుద్ధాల తేదీలు మాత్రమే తెలుసుకోవడం కాదు, సమాజంలో వందల ఏళ్లుగా వచ్చిన మార్పుల సరళిని అర్థం చేసుకోవడమే అసలైన చారిత్రక అధ్యయనం. ఈ సాంస్కృతిక పరిణామ క్రమాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా శాతవాహనుల కాలంలో ప్రాకృత భాష, బౌద్ధమతం ఆధిపత్యంలో ఉండేవి. ఇక్ష్వాకుల కాలం నాటికి ఈ ధోరణిలో నెమ్మదిగా మార్పు రావడం మొదలైంది. చివరగా విష్ణుకుండినుల కాలానికి వచ్చేసరికి సంస్కృత భాష మరియు వేద సంప్రదాయాలు తిరిగి ఉచ్చస్థితికి చేరుకున్నాయి. మన సమాజంలో మత, భాషా ప్రాధాన్యతలు వందలేళ్ల వ్యవధిలో ఎలా క్రమంగా మారుతూ వచ్చాయో స్పష్టంగా కనిపిస్తోంది కదా. సరిగ్గా ఈ సమయంలో జరిగిన ఒక అతిపెద్ద ఆర్థిక, సామాజిక మలుపును ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అదే భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజం.
మలి శతాబ్దాలలో అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించడం, పట్టణీకరణ తగ్గిపోవడంతో ఒక వికేంద్రీకృత సామాజిక ఆర్థిక వ్యవస్థగా ఈ ఫ్యూడలిజం వేళ్లూనడం ఆరంభమైంది. ఇక్కడి నుండే ప్రాచీనకాలం అధికారికంగా ముగిసి మధ్యయుగం ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతారు. మనం చేసిన మొత్తం అధ్యాయాన్ని ఈ ఒక్క పట్టికలో ఈజీగా విశ్లేషించుకోవచ్చు. శాతవాహన, ఇక్ష్వాకు యుగాల మధ్య ప్రధాన తేడాలను పక్కపక్కనే చూడండి. రాజధాని ప్రతిష్ఠానపురం అమరావతి నుండి నాగార్జునకొండకు మారింది. భాష ప్రాకృతం నుండే ఉన్నప్పటికీ ఇక్ష్వాకుల నాటికి సంస్కృతం వైపు అడుగులు పడ్డాయి. మతం పరంగా బౌద్ధం అత్యున్నత దశ నుండి వైదిక రాజులు మరియు బౌద్ధరాణుల సామరస్య దశకు మారింది. అలాగే శిల్పకళ అమరావతి శైలి నుండి మహాస్తూపాలు, విహారాల నిర్మాణం వైపు మళ్ళింది. ఇలా పోల్చి చూసుకుంటే డేటాను గుర్తుంచుకోవడం చాలా సులభమవుతుంది. ఇదంతా చూశాక మనకు సందేహం రావచ్చు. ఈ సుదీర్ఘమైన చారిత్రక పరిణామాల నుండి మనం నిజంగా నేర్చుకోగలిగినది ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. చరిత్ర అంటే కేవలం గడిచిపోయిన కాలం కాదు. అది ఒక ప్రాంతం యొక్క సంస్కృతి ఎలా వృద్ధి చెందింది, భౌగోళిక రాజకీయ పరిస్థితులకు తగ్గట్లుగా ఆనాటి మనుషులు ఎలా మారారు అని చెప్పే ఒక సజీవ సాక్ష్యం. 100% నిజం. చరిత్ర పరీక్షల్లో నిజమైన విజయం సాధించాలంటే కేవలం వాస్తవాలను బట్టి పట్టడం కాదు, ఆ సామాజిక మార్పుల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలి. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర పట్ల ఈ విశ్లేషణ ఒక స్పష్టమైన, బలమైన అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాను. రాబోయే గ్రూప్ 2 పరీక్షల్లో అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. మళ్లీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.